హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ స్పోర్ట్స్. గైస్, పీకే లెవెల్ యాక్షన్లో కోటి కన్నా ఎక్కువ ధర పలికిన క్రోర్పతి ఎవరెవరు ఉన్నారో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం రండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. టాపిక్లోకి వస్తే పీకేఎల్ సీజన్ 11 యాక్షన్లో 8 ప్లేయర్స్ అయితే 1 crore కన్నా ఎక్కువ ధర పలికి క్రోర్పతిస్గా నిలిచారు. ఆ 8 crorepati's ఎవరో చూద్దాం రండి. 8th ప్లేయర్ సునీల్ కుమార్ 1.015 CR పెట్టి యుముంబా అయితే యాక్షన్లో సునీల్ని తీసుకుంది. సునీల్ కుమార్ అయితే చాలా స్ట్రాంగ్ డిఫెండర్ అనే చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యుముంబాకి అయితే ఇది బెస్ట్ పిక్ అనే చెప్పొచ్చు. చూడాలి సునీల్ కుమార్ యుముంబా కోసం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో. 7th ప్లేయర్ అజింక్య పవర్ 1.107 CRకి అయితే బెంగళూరు బుల్స్ తనని తీసుకుంది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అజింక్య పవర్కి అంత అమౌంట్ స్పెండ్ చేసి తీసుకుంటారని. కానీ తను కూడా స్ట్రాంగ్ రైడరే, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. కానీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన పర్దీప్ నర్వాల్కి 70 lakhs పెట్టి అజింక్య పవర్కి 1 crore దాకా వెళ్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ బెంగళూరు బుల్స్ మాత్రం 2 స్ట్రాంగ్ రైడర్స్తో చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. 6th ప్లేయర్ స్ట్రాంగ్ రైడర్ మణీందర్ సింగ్ ఈసారి కూడా బెంగాల్ వారియర్స్ టీంలోనే ఆడనున్నాడు. FBM యూజ్ చేసి 1.15 CRకి మళ్ళీ టీంలోకి అయితే తీసుకున్నారు బెంగాల్ వారియర్స్. 5th ప్లేయర్ భరత్ హుడ్డా 1.30 CRకి యూపీయోదర్స్ అయితే స్ట్రాంగ్ రైడర్ అయిన భరత్ హుడ్డాని అయితే సొంతం చేసుకున్నారు. చూడాలి యూపీయోదర్స్ టీంలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడని. 4th ప్లేయర్ పవన్ కుమార్ షెరావత్ తెలుగు టైటన్ సీజన్ 10లో రిలీజ్ చేసి సీజన్ 11 యాక్షన్లో FBM కార్డ్తో 1.725 CRకి అయితే మళ్ళీ టీంలోకి తీసుకొచ్చారు. దాదాపు 80 lakhs తక్కువ ప్రైస్తో తీసుకొచ్చారు. చూడాలి ఈ సీజన్లో పవన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. 3rd ప్లేయర్ గుమాన్ సింగ్ 1.97 CRకి గుజరాత్ జెయింట్స్ అయితే తనను తీసుకోవడం జరిగింది. దాదాపు 2 CR స్పెండ్ చేశారు తన మీద. అయితే లాస్ట్ సీజన్లో పర్వాలేదు అనిపించాడు. చూడాలి మరి ఈ సీజన్లో ఎలా ఆడతాడు. 2nd ప్లేయర్ మొహమ్మద్ రెజా షెదిల్ ఈ సీజన్లో కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్లో 2 CR కన్నా ఎక్కువ అమౌంట్ పెట్టారు తన మీద. తను కూడా ఆ అమౌంట్కి ఏమాత్రం లోటు చేయకుండా టీంకి తన నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. చూడాలి మరి ఈ సీజన్లో 2.07 CRకి అయితే హైదరాబాద్ షీల్డర్స్ తనని తీసుకుంది. 1st ప్లేయర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్లో 1st ప్లేయర్ ద మ్యాన్ సచిన్ తన్వార్ 2.15 CRకి అయితే తమిళ తలవాస్ తనని తీసుకుంది. లాస్ట్ సీజన్లో అయితే టాప్ రైడర్స్లో 6th ప్లేస్లో ఉండే. సీజన్ 2లో అయితే పర్వాలేదు అనిపించాడు. కానీ 2.15 CRకి తను న్యాయం చేస్తాడంటారా? చూడాలి సీజన్ లెవెల్లో ఎలా ఆడతాడో తను కూడా స్ట్రాంగ్ రైడరే, చూద్దాం ఎలా ఆడతాడనేది. ఇది గాయస్ ఆల్ అబౌట్ క్రోర్పతిస్ ఇన్ సీజన్ 11 యాక్షన్. టోటల్గా 8 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఈ వీడియోని అయితే లైక్ చేసి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ అయితే చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.